ఎగ్జామ్ మూమెంట్ కాబట్టి కంటిన్యూయస్గా టైర్డ్ అవ్వకుండా చదవడం ఎలా అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ ఎగ్జామ్ మూమెంట్ కాబట్టి పిల్లలు చాలా వరకు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా కంటిన్యూయస్గా రివైజ్ చేస్తూ ఉంటారు చదివిన దాన్ని. సో కానీ ఇది అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మన బ్రెయిన్కు మన బాడీకి మధ్య మధ్యలో రిలాక్స్ చేస్తూ ఉండాలి. ఈ రిలాక్స్ చేయడం వల్ల అది మళ్ళీ రీఛార్జ్ అయ్యి తర్వాత ఇంకా చదివేదంతా కూడా రిసీవ్ చేసుకుంటుంది. అందుకోసమే స్టూడెంట్స్ దీన్ని చక్కగా యూజ్ చేసుకోవాలి. ఎలా అంటే పామడోరో టెక్నిక్ ప్రకారము ఒక 25 నిమిషాలు 25 మినిట్స్ చదవండి లేదా రివైజ్ చేయండి. హై ఇంటెన్సిటీ కాన్సన్ట్రేషన్తో రివైజ్ చేయండి. ఆ తర్వాత 5 మినిట్స్ రిలాక్స్ అవ్వండి. అంటే ఆ 5 మినిట్స్ ఫోన్ చూడకుండా జస్ట్ మీరు నేచర్ని చూడండి, ఒక గ్లాస్ వాటర్ తాగండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, లేదా సింపుల్ స్ట్రెచ్ చేయండి. అంటే బాడీ షోల్డర్స్ను రోల్ చేయండి. ఈ విధంగా కొంచెం వాక్ చేయండి. జెంటిల్ ఎక్సర్సైజ్, జెంటిల్ స్ట్రెచ్చింగ్, నాట్ టూ హై స్ట్రెచ్చింగ్ కాదు, జెంటిల్ స్ట్రెచ్చింగ్ చాలా ప్రశాంతంగా జెంటిల్గా చేయాలి. ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల బ్రెయిన్కు బాడీకి రెస్ట్ దొరుకుతుంది. తర్వాత చదివేదంతా కూడా మీకు బాగా అది బ్రెయిన్ అర్థం చేసుకుంటుంది, గుర్తుపెట్టుకుంటుంది. ఈ విధంగా మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ మీరు చదివితే మీరు చాలా చక్కగా చదవగలుగుతారు. చదివింది గుర్తుపెట్టుకోగలుగుతారు. గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో మీరు ప్రజెంట్ చేయగలుగుతారు. అందుకోసమే మధ్య మధ్యలో రిలాక్స్ చేయడం అనేది నేర్చుకోండి. ఇది చాలా ఉపయోగకరంగా మారుతుంది.